హాయ్ సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. రండి సార్. లెట్స్ గో. అమ్మా. రాజారాం, మేడం వాళ్ళు వచ్చేసారు. అమ్మా నేను చూసుకుంటానమ్మా. అన్నింటినీ సహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు నిన్ను తప్పుగా మాట్లాడినా, మాట జారినా నువ్వు వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఈ డీల్ మనకి ముఖ్యమే. అలా అని మన ఆత్మాభిమానాన్ని చంపుకోమని మాత్రం చెప్పను. దాన్ని వదిలేసి మనం బిజినెస్ చేయాల్సిన అవసరమే లేదు. నేను చూసుకుంటానమ్మా. మావయ్య, తను ఎలాగోలా దబాయించి డీల్కి చాలా తక్కువ రేట్కి కొనుక్కుందామని చూస్తాడు. అదే మావయ్య ఆయన ప్లాన్. సరే బంగారి, నేను చూసుకుంటాను. ఆయన మీతో ఏదైనా రాంగ్గా బిహేవ్ చేశాడనుకోండి, బయట నుంచి నేను చూస్తూనే ఉంటాను. లోపలికొచ్చి తన సంగతి చెప్తాను నాన్న. ఆ తర్వాత నేను... ఏంటి నాన్న, నేనేదో గొడవకు వెళుతున్నట్లు మాట్లాడుతున్నారు? కాదు నాన్న, నేనే అతనితో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను. నేనే అతని మీద పిచ్చి కోపంలో ఉన్నాను. వేరే దారి లేదు. గొడవ చేస్తే జానుకి చెడ్డ పేరైపోతుందని నేను నోరు మూసుకొని మాట్లాడుకున్నా ఉన్నాను. నాన్న, మీరు కొంచెం చూసి డీల్ చేయండి నాన్న. రవి సార్, అదంతా మావయ్య చూసుకుంటారు. మీరు ఊరికే భయపెట్టకండి. నేను చూసుకుంటాను రవి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ మావయ్య. థ్యాంక్ యూ. వస్తాను జాన్సమ్మా. రవి సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకు? అంటే వెంటనే నేను చెప్పిన డీల్కి మీరు ఒప్పుకున్నారు కదా, అందుకు. ఇదిగో చూడు, నేనేం నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకోలేదు. మా నాన్న గురించి చెప్పావు కాబట్టి ఓకే అని నీతో డ్రామాకు ఒప్పుకున్నాను. ఎంతైనా సూపర్గా నటిస్తున్నారు. అది పైగా జాన్సమ్మ నమ్మేశారే. నీ అంత బాగా నేను నటించలేనమ్మా. ఎప్పటికీ నువ్వే అందులో మాస్టర్. అంత పెద్ద నిజాన్ని దాచి చాలా ఈజీగా బతికేస్తున్నావు కదా నువ్వు. అవును సార్, మీకు నటించడమే రాదు కదా. అబద్ధం అసలు మీరు చెప్పనే చెప్పరు. అప్పుడు మాత్రం నన్ను లవ్ చేసినట్టు నటించారే, అది. అలాగే ఇంట్లో జాన్సమ్మ కోసం ఇంట్లో సంతోషంగా ఉన్నట్టు నటించారే, అప్పుడు అదేమైందంట. అంతేలేండి, అదంతా నటన కాదు. కానీ నేను చేసేది మాత్రం ఓవర్ యాక్షన్ కదా. ఓకే. ఏయ్, ఇంటి విషయాలు ఎందుకు ఆఫీస్లో మాట్లాడుతున్నావు? మీరే కదా మొదలు పెట్టింది. నేను దానికి బదులు చెప్పకూడదా? నీతో అసలు మనిషి అనేవాడు మాట్లాడతాడా? మేడం, అక్కడ కాన్ఫరెన్స్ రూమ్లో ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఏ అయితే ఏమైంది సార్? మంచి విషయమే కదా. ఆ సింగ్ గారికి నవ్వటం తెలుసని నాకు ఇప్పుడే తెలిసింది మేడం. ఎలా మేడం అది? వినోద్ సార్, అదే మా మావయ్య చేసే మ్యాజిక్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా. మావయ్య, లోపలేం మాట్లాడారు? ఆయన మిమ్మల్ని చూసి అంత ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. అగ్రిమెంట్ అయిపోయింది బంగారి.
ఎలా జయరాం? అంతా నువ్వు నేర్పించిందే కదమ్మా. నీ స్టైల్ ఫాలో అయ్యాను, డీల్ అయిపోయింది. నాన్న అతను మనల్ని టెన్షన్ పెట్టాలని మాట్లాడతారే, ఎలా డీల్ చేశారు నాన్న? నేను తనని మాట్లాడనిస్తే కదా. మరి తను అటాక్ చేసేలోపు నేనే అటాక్ చేశాను. అది అతను ఎదురు చూడనే లేదు, అలా స్టన్ అయిపోయి ఉండిపోయాడు. ఎలా జయరాం? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎవరు? అదిగో వచ్చేసారు. వెల్కమ్ మిస్టర్ సింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ఈ డీల్ నాకు సెట్ అవ్వదు. ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేద్దాం. నాకు ఎన్నెన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద డీలర్ని నేను. ఎప్పుడు చూసినా మీ దగ్గర 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్కి అడుక్కోవాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? చాలు, ముందు పేపర్స్ ఇవ్వండి, సైన్ చేసి వెళ్ళిపోతాను. ఇలా చూడండి మిస్టర్ సింగ్, మీరు కుదరదు అంటే నాకు వేరే క్లయింట్సే లేరా ఏంటి? మీ కాళ్ల మీద పడి అడుక్కుంటాం అనుకుంటున్నారా? మీరు పెద్ద డీలరే కావచ్చు, కానీ మార్కెట్లో ఝాన్సీ ఫుడ్సే కింగ్. మీరు వేరే బ్రాండ్ని మార్కెట్ చేయాలన్న అన్ని షాప్లలో ప్రతి ఒక్కరూ ఝాన్సీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉందా అని అడుగుతారు. మీరు లేరు అంటే మాకు వేరే డీలర్, వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం. మహా అయితే 2-3 నెలలు మాకు షార్టేజ్ ఉంటుంది, అది మేము మేనేజ్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. ఏంటి సార్ చూస్తున్నారు? ఒకవేళ మార్కెట్ తెలుసుకుని మీరు తిరిగి వచ్చినా అప్పుడు డీలర్షిప్ ఇప్పుడు ఇచ్చేదానికంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంత అడిగినా మేము తగ్గించాం. ఏంటి జీ, ఇన్నేళ్ళుగా డీల్ చేస్తున్నాము, ఇప్పుడు టక్కున డీల్ క్లోజ్ చేసేద్దాం అంటున్నారే? తొందరపడుతున్నారు. నేనేమైనా మీతో డీలర్షిప్ చేయలేము అని చెప్తున్నానా? కొద్దిగా డిస్కౌంట్ కోసం ఆశపడ్డాను, ఇప్పుడు అది కూడా వదిలేయండి. మీరు అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి, ఒక 5 ఏళ్లకి కలిపి అగ్రిమెంట్ చేసుకుందాం. మరైతే ఆ డిస్కౌంట్ అది ఎందుకు? ఆల్రెడీ మీరు తక్కువ రేట్కే కదా ఇస్తున్నారు. దీనికి మించి తక్కువ రేటుకి అమ్మితే మీకేం మార్జిన్ మిగులుతుంది అని. బిజినెస్లో అందరికీ ప్రాఫిట్స్ ఉండాలి. మీరు నష్టపోతుంటే నేను మాత్రం లాభపడటం మంచి బిజినెస్ ఎలా అవుతుంది చెప్పండి? సైన్ చేయండి. ఇక్కడ థ్యాంక్ యూ జీ. మిమ్మల్ని ఫస్ట్ టైం ఇప్పుడే డీల్ చేస్తున్నాను. మీరు కోమాలో ఉన్నారని చెప్పారు. అవును. మేడంకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే ఓకే జీ, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సార్ ఏమంటున్నారు సార్? ఆయన అలా సైలెంట్ అయిపోయారా? సైలెంటా? నోట్లోంచి మాటే లేదు.